నెయ్యి వేసుకోవాలి. చెప్పు. బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు వేసుకొని అవన్నీ కందిపప్పు అంటే మామూలు కందిపప్పు, రెండు కందిపప్పులు వేసి మొత్తం విడివిడి గిన్నెల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక డే అంతా ఉంచుకోవాలి. ఈవినింగ్ టైము మనం దాన్ని ఆరబెట్టుకోవాలి. పొద్దున్నే ఎండలో ఎండలో ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండబెట్టుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా వేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర మాంగ కూడా వేయాలి. ఎందుకంటే మనం శనగపప్పు, పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి కడుపులో నొప్పి రాకుండా పిల్లలకి కొంచెం వాము, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది, కడుపులో నొప్పి కూడా రాదనమాట. వేసుకొని టైట్గా ఏదైనా గాజు సీసాల్లో కొంచెం టైట్గా ఉండే కంటైనర్లో దాచిపెట్టుకుని 1 month 2 months కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే 15 daysకి ఒకసారి మారిస్తేనే కొంచెం మంచిదన్నమాట. నువ్వు ఇప్పుడు ఇవన్నీ వేసావు కదా, రైస్ కూడా వేసావు. రైస్ ఎంతెంత క్వాంటిటీ వేసినావు? 1 కప్పు రైస్కి వేసుకోవాలి. శనగపప్పు ఒక్కటే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం కడుపులో నొప్పి వస్తుంది ఆ పిల్లలకి. తక్కువ వేసుకోవాలి. మిగతాదంతా 1 కప్పు బియ్యానికి 1 కప్పు కందిపప్పు, 1 కప్పు ఎర్ర కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దానికి కొంచెం తక్కువ శనగపప్పు వేసుకోవాలి. అవును, డ్రై ఫ్రూట్స్ వేస్తారు కదా. ఇవన్నీ మనం రోస్ట్ చేసుకునేటప్పుడు 4 బాదం పప్పు, 2 జీడిపప్పు. ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోకూడదంట, పిల్లలకి అరగడానికి టైం పడుతుందంట. అంటే ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేయాలి డ్రై ఫ్రూట్స్ అంటే? డ్రై ఫ్రూట్స్ అంటే ఆఫ్టర్ 1 year అయితే తొందరగా డైజెషన్ అవుతుంది అని అంటున్నాను. నువ్వు మక్కానా అవి కూడా వేస్తావు కదా, అవి ఎప్పుడు వేస్తావు? అది ఈవినింగ్ టైం స్నాక్స్ కింద. అదేమేంటి? మకానా, అటుకులు, ఓట్స్ 3 కలిపి కొంచెం గోరువెచ్చగా వేయాలి. అదే ఏ పోర్షన్లో కలుపుతావు? ఎంతైనా మన ఇష్టం. కప్పు తీసుకోవచ్చు. సాల్ట్ కూడా వేయాలి ఇందులో? బిలో 1 year సాల్ట్ వేసుకోకూడదు. బిలో 1 year పిల్లలకి సాల్ట్ పెట్టకూడదు. కారం గిట్ట మెంతో ఏం వేసుకోవాలి. పాలకూర ఒకటి, పంకిన్ ఒకటి ఉంటుంది. అవి చేసుకుంటే ఇంకా పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు, బాగుంటుంది. రకాలు ఉంటాయి. బొబ్బర్లు, పెసర్లు, రాగులు మూడింటిని మొక్క కట్టాలి. రాగులు వేరు మళ్ళీ. బొబ్బర్లు, పెసర్లు, శనగలు, పల్లీలు, ఈ 4 మొక్క కట్టుకొని ఎండలో ఎండబెట్టాలి. డ్రై అవ్వాలి అన్నమాట. ఎండబెట్టి అది కొంచెం గోరువెచ్చ చేసి మనం మిక్సీ కట్టుకొని మళ్ళీ దాచిపెట్టుకోవాలి. అవి ఎప్పుడు పెట్టాలి? పెసలు 2 రకాలు ఉంటాయి. దాంట్లోనే ఎర్ర పెసలు ఉంటాయి, గ్రీన్ కలర్ పెసలు కూడా ఎర్ర ఉంటాయా? ఎర్ర పెసలు ఉంటాయి. బాగున్నాయి. బొబ్బర్లు కూడా రకాలు ఉంటాయి. తెల్ల బొబ్బర్లు ఉంటాయి, ఎర్ర బొబ్బర్లు ఉంటాయి. పెసలు మంచివి. మేము తెల్ల బొబ్బర్లే ఉన్నాం, అలా కనిపించిన తెల్ల బొబ్బర్లే.